ఏదైనా మన ముందున్నటువంటి అంశం థియాలజికల్ ఎడ్యుకేషన్. సంఘమును ఒక అభ్యాస సంఘముగా మార్చుట, లర్నింగ్ కమ్యూనిటీ. ఈ అంశానికి ఒక ప్రధానమైనటువంటి ఆధారం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 12 వరకు మనం చూస్తే కొన్ని మర్మాలు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలందరూ ఒక చోట చేరి దేవుని ధర్మశాస్త్రాన్ని వినాలని కోరారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు అందరూ ఒక చోట చేరాలని ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక ఉంటే ఎవరికీ తెలియదు. ఈ ధర్మశాస్త్రాన్ని ఆనాడు దేవుడు మోషేకి ఇచ్చాడు. అది చదువు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. వారి దగ్గరికి వెళ్ళాలి మనకు చదువులు రావాలని అంటే. కనుక దేవునికి నమ్మకమైనటువంటి వాడు కనుక మోషేను పిలిచి మోషేకు ధర్మశాస్త్రాన్ని అప్పగించినట్టు చూస్తున్నాం. ఆ ధర్మశాస్త్ర గ్రంథము మనకు తెలియాలంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి తెలిసినటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎక్కడ తెలియపరిచే స్థలం అనగా సాధ్యమైనంతవరకు ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటే ఎగ్జాంపుల్గా స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, మందిరానికి వెళ్తే దేవుని వాక్యము అర్థమవుతుంది. దేవుడు ఆ రోజుల్లో తన మందిరంలో కూడుకొనుటకు ఒక దేవాలయం ఆనాడు నిర్మించినట్టుగా మనం సల్మాన్ రాజు చూస్తుంటున్నాం. అలాంటి మందిరములో కూడుకొనంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము తెలుసుకుంటాం. అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే పెద్దలు ఉన్నారు. అక్కడ నెహెమ్యా ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా బోధిస్తుంటున్నాడు. ఈ యొక్క మనకు చదువు రావాలి అంటే లేదా థియాలజికల్ స్టడీ మనకు అవసరమై ఉన్నదనుకుంటే, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే మనము మందిరమునకు వెళ్ళాలి. లేదా చదువులు రావాలంటే పాఠశాలలకు వెళ్ళాలి, స్కూళ్ళకు వెళ్ళాలి. ఇవేవి చేయకుండా మనకు చదువులు రావాలంటే చదువు రావు. కనుక ధర్మశాస్త్రాన్ని వినాలని కోరాలి. వాక్యాన్ని స్పష్టంగా బోధించడం అంటే తెలిసిన వారు స్పష్టంగా బోధించడం. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి దాని అర్థాన్ని వివరించాడు. అదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 12 వరకు మనం చూస్తే ఆ ఎజ్రా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి దాని అర్థాన్ని వివరించాడు. ఎజ్రా వివరించాడు, వెళ్ళిన వారు విన్నారు. ఎందుకంటే మందిరానికి వెళ్తేనే వాక్యం అనే మర్మం తెలుస్తుంది. స్కూల్కు వెళితేనే విద్య తెలుస్తుంది మనకు. స్కూల్కు వెళ్ళకపోతే, మందిరానికి వెళ్ళకపోతే మనకు తెలియదు. కనుక మొదటి బోధకుడు మన దేవాది దేవుడై ఉంటున్నాడు. తను బోధకుడై, తను విద్యాధికుడై, విద్యావేత్తగా నిలబడి తనే మానవాళికి విద్యను నేర్పించడానికి భూమికి వచ్చాడన్న సంగతి మనం తప్పక నేర్చుకోవాలి. ఆయన లేకుంటే ఆయనే ఒక విద్య. థియాలజీ అనగానే థియో అనగా దేవుడు, ఆలజీ అనగా దేవుని మాట. దేవుని మాట, దేవుడే మాట అయి ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అలాంటి థియాలజీని నేర్చుకోవాలంటే అలాంటి మాటలు, దేవుని యొక్క సూక్తులు, దేవుని యొక్క చదువు. ఈనాడు చదువు లేకపోతే మనిషికి మనుగడ లేదు.
పొలం చేసుకునేటువంటి వారికి కూడా చదువులు అవసరమైంటున్నాయి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే చదువు వల్ల మానవునికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఏదైనా చేయగలడు. భూమి మీద మంచి పంట దిగుబడి తీసుకోగలడు. ఎందుకంటే వ్యతిరేకత అనేది అంతటా ఉన్నది. వ్యవసాయదారుడు తనకు పొలం ఉన్నది కదా అని చెప్పి తన శ్రమంతా ఆ యొక్క పొలం మీద పెట్టి భూమిని చదును చేసి మంచి విత్తనాలు వెదజల్లినప్పుడు భూమి మీద అనేకమైనటువంటి శత్రు జాతి పురుగులు మత్తయి వార్తలో మనం చూసాం. గోధుమలు విత్తినప్పుడు అతడు గురుగులు విత్తిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడినా మన శ్రమంతా వృధా చేయడానికి మరొకరు ఉంటారు. కనుక నేర్చుకోవడానికి వెళ్ళాలి. జ్ఞానం అవసరమైంటున్నది. నీ మందిరానికి వెళ్ళినట్లయితే ఆ వాక్య మర్మం నీకు తెలుస్తుంది, నీకు ఉపాయం తెలుస్తుంది, నీకు జ్ఞానం తెలుస్తుంది. ఉపాయం లేకపోతే ప్రమాదములు పడతాం, జ్ఞానము లేకపోతే ప్రాణ పరిస్థితులకు వెళ్ళిపోతాం. కనుక బుద్ధి జ్ఞాన సంపద బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమైంది. దేవుని దగ్గరికి వెళితే ఈ యొక్క బుద్ధి జ్ఞానములు నీకు తెలుస్తాయి. ఎందుకంటే విద్యనే దేవుడు, చదువే దేవుడు. ఆ విద్యాధికుడై థియాలజీ ఆయననే దేవుడు విన్నాడు, మాట విన్నాడు. మన మందిరానికి వెళ్తేనే ఆయన మాట తెలుస్తుంది, ఆయన జ్ఞానం తెలుస్తుంది, ఆయన నీతి తెలుస్తుంది, ఆయన ఉపాయము తెలుస్తుంది. మనం వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎవరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, పొలము దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, అది మొలిస్తే కోసుకోవడం తెలుసు అనుకుంటాం. కానీ ఆ పంటను పాడు చేయడానికి వచ్చినటువంటి శత్రువు అయినటువంటి ఆ పురుగు జాతిని ఎలా వెళ్ళగొట్టాలి, దాన్ని ఎలా పారదోలాలి, అది బయటికి వెళ్తేనే నీ పొలం శుద్ధిగా ఉంటుంది, నీ పంట చక్కగా ఉంటుంది. పండ్లు కానీ ఇంకా ఏదైనా ధాన్యం కానీ, భోజనానికి ఉపయోగపడే ధాన్యం కానీ, ఇంకా ఏదైనా ప్రతిదీ భూమి నుండి వచ్చేది మానవునికి ఆహారంగా ఉంటుంది. భూమి నుంచి వచ్చే ప్రతిదీ నరునికి వస్త్రంగా ఉంటుంది. ఆ భూమి నుంచి ప్రతిదీ నరునికి ఆహారంగా ఉంటుంది, వస్త్రంగా ఉంటుంది. ప్రతిదీ మన అవసరాలకు ఉపయోగపడేటటువంటివి. కనుక ఇవి నీకు చక్కగా ఇవి లభ్యం కావాలంటే ఈ యొక్క వేదాంతం నేర్చుకోవాలి, ఈ థియాలజీ నేర్చుకోవాలి. ఈ థియాలజీ అయినటువంటి దేవుని నువ్వు తెలుసుకోవాలి, దేవుని మాట నీకు తెలియాలి, దేవుని గ్రంథాన్ని నువ్వు పఠించాలి, ఎవరో చెబితే నువ్వు వినాలి. ధర్మశాస్త్రాన్ని బోధ చేయటటువంటి వారి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నువ్వు వినాలి. ఇక్కడ ఎజ్రా బోధన చేయుచుంటున్నాడు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి దాని అర్థం వివరించాడు. ప్రజలు అర్థం చేసుకునేలా బోధించారు, ప్రజలకు అర్థమయ్యేలా బోధించాడు ఎజ్రా. కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారం ఎవరు? వినగలిగినటువంటి వారం, మందిరానికి వచ్చినటువంటి వారం. బోధించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా బోధించారు. ఒక పొల్లు తప్పిపోకుండా మంచి మర్మములతో, మంచి ఆలోచనలతో వివరణ చేసినప్పుడు మందిరానికి వచ్చినటువంటి వారు మనం ఎలా వింటున్నాం అనేది ఇది మన జీవితాన్ని గురించే కదా. ఈ యొక్క ఆలోచన, ఈ తలంపులు, ఈ మర్మాలు, ఈ మాటలు మన జీవితాలకు ఉపయోగపడతాయి కదా అనేది మనము గ్రహించబద్ధులమైంచున్నాం. నేర్చుకోవడానికి సిద్ధమైన హృదయం ఉండాలి. ప్రజలు శ్రద్ధగా విని దేవుని వాక్యానికి స్పందించారు. చూడండి,
నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నేర్చుకుని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, విన్నవారు చెప్పేవాళ్ళు మాటను విన్నవారి పరిస్థితి ఎలా ఉన్నది, వినని వారి పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. చదువుకున్న వారి దినం ఒకటే మాట చెప్పాలంటే చదువుకున్న వారు ఎలా ఉంటున్నారు, చదువు లేని వారు ఎలా ఉంటున్నారు, వారి జీవితంలో వీరి జీవితంలో శరీరాల్లో కొంచెం తేడా కనిపించవచ్చేమో కానీ జ్ఞానముల మాత్రము జ్ఞానము ఎవరబ్బా సొత్తు కాదంటారు. నో ప్రాబ్లం, జ్ఞానము అందరికీ ఉన్నది. దేవుని జ్ఞానము చదువుకుంటేనే నీకు వస్తుంది. ఎందుకంటే దేవుని జ్ఞానము జీవ గ్రంథములో ఉన్నది. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మాట ఉన్నాడు, ఆయన దేవుడే వింటున్నాడు, దేవుని మాట వింటున్నాడు. యోహాను సువార్తలో వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అనే మాట నీకు అర్థం తెలియాలి. ఈ వాక్యం అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు? వాక్యమే దేవుడుగా ఉన్నాడు, దేవుడే వాక్యంగా ఉన్నాడు. ఇది మనకు తెలియాలి. ఎందుకంటే నాకు చదువు అక్కర్లేదు, నాకు పొలములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఇవన్నీ చదువు చేసుకొని నేను పంట పండించుకొని మంచిగా భోజనం చేస్తాను, నాకు చదువు అక్కర్లేదు అనుకుంటే దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. చదువు అనేది దేవునితో సమానము. చదువు ప్రతి వ్యక్తికి చదువు అవసరం. చదువు అంటేనే దేవుడు, చదువు అంటేనే దేవుడు. ఆ దేవదేవుని నువ్వు తెలుసుకోవాలి, ఆ దేవదేవుని నువ్వు చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవదేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు, చదువుకుంటావు, దేవుడు నీకు అర్థమైపోతాడు. దేవుని మర్మములు తెలుస్తాయి, భూమి మీద ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా నడుచుకోవాలన్న వాక్యము తెలియపరుస్తుంది, బోధన చేస్తూ ఉంటుంది. ఈ లోక సాంగత్యం ఎలాంటిది, లోక జీవితం ఎలాంటిది, పరలోక జీవితం ఎలాంటిది. ఒక మనిషి కలగాలంటే, ఒక మనిషి జన్మించాలంటే ఒక దాత అవసరమైంటున్నది. ఆ దాత బ్లడ్ లేకపోతే మరొకరు జన్మించడానికి అవకాశం లేదు. ఆ దాత అయినటువంటి వాడే, ఆ రక్తాన్ని ఇచ్చినటువంటి వాడే తన రక్తాన్ని దారపోసి మట్టితో మానవ నిర్మాణం చేసి ఆది కాండములో మానవుని శరీరములో తన మాంసముల రక్తమును చొరబెట్టి ఆత్మను నింపి రక్తదారులు ప్రవహించేలా చేసి మానవులో జీవం ఉన్నది అని చెప్పి నిరూపణ చేశాడు. ఆత్మైన దేవుడు ఆత్మ కనుక ఈజ్ నాట్ హ్యూమన్ అని చెప్పి మనం అనుకుంటాం. అతడు మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, మనుషుల కొరకు మానవుడిగా వచ్చాడు. కానీ మొదట మానవుడు కాదు, దేవుడు ఆత్మని. కానీ మానవుల కొరకు మానవుడిగా జన్మించవలసి వచ్చినది. మనుషుల పాపం కొరకు దేవుడు జన్మ ధరించవలసింది. పాప విముక్తి జరగవలనంటే పరిశుద్ధ రక్తం అవసరమైంటున్నది కనుక మానవ పాపము నుండి ప్రక్షాళన చేయాలంటే, వాళ్ళని రక్షించాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలని చెప్పి, పరిశుద్ధమైనటువంటి మానవులు లేరు అని చెప్పి తన బాహువే నాకు సహాయం చేశానని చెప్పి కీర్తనకారుడు చెప్తాడు. దేవుని బాహువే, తన బాహు బలముతోనే భూలోకములో మానవుడిగా దేవుడు జన్మించాడు. ఆ దేవుడు మానవుడిగా జన్మించి పాప ప్రక్షాళన కొరకు, పాపం పోవుట కొరకు ప్రాణము పెట్టవలసి వచ్చినది. పరిశుద్ధమైన రక్తముతోనే ఈ లోక పాపము కడగబడుతుంది కనుక మానవులందరి కొరకు రక్తం చిందించాడే కానీ ఒకరి కొరకు కాదు. అలాగని
ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడినటువంటి మర్మము మనం ఆదికాండములో చూస్తాం. అబ్రాహాముకు తెలియపరిచినట్టుగా మనం చూస్తాం. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అని చెప్తాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వలననే మాత్రమే పరలోక సాధ్యం, కానీ మరొకరి వలన సాధ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే రక్తం చిందించాడు, ఎవరు చిందించలేదు. ఒకవేళ చిందించడానికి ముందరికి వచ్చినా వారి బ్లడ్ సూట్ కాలేదు, వారి రక్తము పాపాన్ని కడగలేకపోయినది. యేసుక్రీస్తు రక్తం మాత్రమే భూలోకములో ఉన్నటువంటి నరులు చేసిన పాపమును కడిగింది. యేసుక్రీస్తు రక్తం మాత్రమే కడిగింది, కానీ ఇతరుల రక్తము సరిపోలేదు. ఇతరుల రక్తం కడగడానికి సూట్ అవ్వలేదు, సరిపోలేదు. వాళ్ళ బ్లడ్, వాళ్ళ రక్తం సరిపోలేదు. ఎందరో మేము కూడా ప్రాణత్యాగం చేస్తామని వచ్చారు. వాళ్ళ రక్తాలు, ఎవరి రక్తాలు కూడా ఆ పాపాన్ని తుడిచివేయలేకపోయినాయి. కనుక వాక్యమైన దేవుడు, వాక్యమైన క్రీస్తు, వాక్యమైన నజరేడైన ప్రభువుల వారు మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేశాడని మనం గ్రహించాలి. ఇంత మర్మమున్నది చదువు. ఈ విద్యను మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకో కొంచెం ముందుకెళ్దాం.